నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీరామ్. వెల్కమ్ టు బజరంగ్ ఎడిటర్స్ ఛానల్. సో ఈ రోజు మనము శ్రీ చౌదరి ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ కి అయితే వచ్చేసాం అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన గణేష్ ఐడల్స్ అయితే ఇక్కడ తయారవుతున్నాయి అనమాట. సో మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. జస్ట్ 40% ఆఫ్ వర్క్ మాత్రమే జరిగింది. సో చూసుకోవచ్చు మీరు, అన్ని కూడా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి అనమాట. గణేష్ ఐడల్స్ అయితే సో చాలా యూనిక్ డిజైన్స్ తో వీలైతే ఈ సంవత్సరం చేస్తున్నారు అనమాట. సో మనము అటు ఒక సైడ్ నుంచి అయితే వచ్చేద్దాం. చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ. చలో మీకు ఒక్కొక్క స్టైల్ ఎలా ఉందనేది చూపిస్తా. సో ఈ వర్క్ షాప్ లో ఏంటంటే మనకి సిట్టింగ్ గణేషులు అయితే ఉంటారు అక్కడక్కడ, అంటే కొన్ని సిట్టింగ్ ఐడల్స్ కూడా ఉంటాయి. మాక్సిమం గణేష్ అన్ని కూడా మీకు యాక్షన్ లో కనిపిస్తారు. ఇది ఒక యాక్షన్ లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇది పిల్లో ఇవన్నీ కూడా పెట్టేసి సో కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇటువైపు చూసుకోండి, ఒక పడవ పైన గణేష్ అయితే ఉన్నాడు. సో ఇది సో ఇక్కడ ఐడల్స్ అన్ని కూడా స్పెషాలిటీ ఏందని చెప్పేసి అంటే ప్రతి ఒక్క ఐడల్ కూడా పీట పైన ఉంటుంది అనమాట. సో ఇట్లా ఫర్నిచర్ టైప్ ఆఫ్ ఇదంతా ఉంటుంది. దీనిపైన గణేషుడు కూర్చున్నట్టు అండ్ దానిపైన నిలబడ్డట్టు అట్లా ఉంటుంది అనమాట. సో మొత్తం కూడా ఒక మహారాజా టైప్ ఫినిషింగ్ అయితే ఇస్తారు అనమాట. అండ్ ఇక్కడ ఇంకా సెమీ ఫినిష్డ్ ఉన్నాడు గణేష్ విగ్రహం అయితే. ఇది తిలకం అండ్ నామాలు అవన్నీ పెడితే వెంకటేశ్వర స్వామిని చేయవచ్చు, లేదంటే కృష్ణుడు అలాంటి మోడల్స్ అయితే చేస్తుంటారు అనమాట. బేసిక్ ఇప్పుడు బాడీ అండ్ బేసిక్ షేప్ అనేది చేసినారు అనమాట. బాడీ మొత్తం తయారు చేసినారు. సో దాని తర్వాత ఇప్పుడు థీమ్స్ అనేది వాళ్ళు మెల్లగా సెలెక్ట్ చేసి ధోతి ఒక రకంగా అండ్ ఇక్కడ నెమ్మలి యాడ్ చేయడం కానీ అట్లాంటివి ఇంకేదైనా చేస్తుంటారు అనమాట. అక్కడ మనం చూసుకుంటే అక్కడ ఒకటి మధ్యలో సాయిబాబా గణేష్ కూడా ఉన్నాడు అనమాట. సో మీరు చూసుకోవచ్చు పడవలో ఉన్నట్టు చేస్తున్నారు అనమాట. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి చాలా పెద్ద విగ్రహం అయితే ఉంది. చూడండి చాలా పెద్దగా ఉంటాయి. సో వీళ్ళ ఐడల్స్ మాక్సిమం అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్తూ ఉంటాయి అనమాట. మన తెలంగాణలో కూడా వెళ్తూ ఉంటాయి. కాకపోతే హైదరాబాద్లో చాలా తక్కువ పెడతారు అనమాట వీళ్ళ ఐడల్స్. ఎందుకని చెప్పేసి అంటే హైట్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఐడల్ షేప్ కూడా కొంచెం డిఫరెంట్ ఉండడం వల్ల కొంచెం ట్రాఫిక్లో తీసుకొని వెళ్ళడం అవంతా ఇబ్బంది అవుతుంటాయి అన్నమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇగో ఇంత పెద్ద ఐడల్ అయితే ఉందన్నమాట. సో ఈ హైట్ గణేశుడు మన హైదరాబాద్ పెడుతూ ఉంటారు. బట్ ఈ గణేశుడి అంటే డిజైన్ కొంచెం యూనిక్ ఉంది కదా, అంటే హ్యాండ్స్ కొంచెం బయటికి ఇదంతా రావడం వల్ల చెట్లకు తగలడం అట్లాంటి ఇష్యూస్ అయితే లాస్ట్ 2 years నుంచి అయితే ఫేస్ చేస్తున్నారు అనమాట. సో అప్పటి నుంచి హైదరాబాద్లో అంటే కంపారిటివ్లీ అంటే బయట వాళ్ళతో కంపేర్ చేస్తే మన హైదరాబాద్లో అయితే తక్కువ యూనిట్స్ హైదరాబాద్లో వెళ్తుంటాయి. బట్ బయట వాళ్ళు అంటే డిస్ట్రిక్ట్లోకి వెళ్తుంటాయి అండ్ బయట స్టేట్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడొచ్చు రాక్షసుని తలపైన గణేశుడు కూర్చున్నట్టు శివుడి అవతారంలో ఉన్నారనమాట. బేసిక్గా మొత్తం మన మహాదేవ్ శివుడి లాగా రూపం ఇచ్చేసి గణేశుడి ఫేస్ పెట్టారనమాట. వచ్చి మీరు ఇట్లయితే ఉన్నాడు. సో ఇట్లా మంచి మంచి డిజైన్స్ అయితే చేసిరనమాట. ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకా కూడా వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ ఆప్షన్ ఉందంట. వాళ్ళ దగ్గర కొన్ని స్కెచెస్ అవన్నీ ఉన్నాయి. సో కస్టమర్ ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ రకంగా వీళ్ళైతే తయారు చేస్తున్నారు అనమాట. మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి గ్లోబ్, కింద గ్లోబ్ లాగా పెట్టినారు. దీనిపైన గణేశుడు కూర్చున్నట్టుగా డిజైన్ చేసారు. అండ్ అక్కడ చూసుకోవచ్చు మీరు మొత్తం పాము బాడీ అయితే తయారు చేసి దానిపైన గణేశుడి బాడీ అయితే తయారు చేసారు అనమాట. ఇప్పుడు గణేశుడి పైన సైడ్కి పడిగలు అవన్నీ డిజైన్ సెట్ చేస్తారనమాట. సో అన్ని కూడా సెమీ ఫినిష్డ్ ఉన్నాయి మీకు ఇంతకుముందు చెప్పినట్టు. సో ఇప్పటి నుంచి ఇంకా మనకి ఆల్మోస్ట్ 2 months కంటే ఎక్కువ కూడా టైం ఉందన్నమాట గణేష్ చతుర్థికి. సో అందుకే వీళ్ళు ఇప్పుడైతే మనకి సెమీ ఫినిష్డ్ లుక్లు అయితే కనిపిస్తున్నాయి ఐడల్స్ అన్ని కూడా. మీరు చూసుకోవచ్చు చాలా హైట్ ఉన్నాయి. అరౌండ్ 18 to 20 feet వరకు ఐడల్ హైట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మాక్సిమం ఐ థింక్. మీరు మాక్సిమం చూస్తే గణేష్ అంతా కూడా ఓపెన్ గా అనిపిస్తుంది అనమాట. మొత్తం ఇట్లా ఫిల్ అయి ఉన్నట్టు ఇక్కడ గణేష్ ఐడల్స్ అయితే ఉండవు అనమాట. ప్రతి ఒక్కటి అట్లనే ఉంటాయి. అండ్ వీరు బ్యాక్గ్రౌండ్ లో ఫైబర్ కానీ మన వుడ్ తో కానీ బ్యాక్గ్రౌండ్ అనేది చేసి సపరేట్ ఇస్తారు. అది మనం అటాచ్మెంట్ చేసుకోవాలి. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు చాలా పెద్ద లైన్ అయితే చేసారు ఇక్కడ. ఆల్మోస్ట్ ఆల్ గణేశుడు ఇట్లా ఎంతైతే పెద్దగా అనిపిస్తున్నాయో ఇక్కడ లైన్ అంత పెద్దగా ఉంది. కొంచెం స్టాండ్ కూడా అడ్డం ఉంది ఇక్కడ, మనం తీసుకోలేము ఇక్కడ. ఇప్పుడు చూడండి లైన్ ఎంత పెద్దగా ఉంది చూడండి. చాలా పెద్ద లైన్ ఉంది. లైన్ పైన గణేశుడు కూర్చున్నట్టు
ఇదొక మోడల్ ఉందన్నమాట. బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. అండ్ అక్కడ వైపు మనకి నందిని పెట్టారు. సో ఆవు పైన గణేశుడు కూర్చున్నట్టు అండ్ డిజైన్ అయితే ఉందన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ హంస ఆర్ నెమలి, ఇంకా పింఛం అవన్నీ పెడితే నెమలి అయిపోతుంది, లేదంటే వింగ్స్ అలాంటివి ఏమైనా పెడితే హంస అయిపోతుంది. సో అట్లా అనమాట. బాగుంది. 2 బర్డ్స్ పైన డిజైన్ చేశారు అండ్ ఇంకా 2 అయితే అనిమల్స్ పైన డిజైన్ చేశారు అనమాట. ఆవు బాగుంది, లైన్ వాళ్ళంటే లైన్ పైన కూడా బాగుంది అనమాట. చాలా పెద్దగా అయితే వస్తున్నాయి అనిమల్స్ అన్నీ కూడా, విగ్రహాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మోస్ట్లీ పికాకే అనిపిస్తుంది, ఎందుకంటే పైన హెడ్ అండ్ బాడీ ఇదంతా చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. యూ కెన్ సీ. సో ఇదన్నమాట లుక్. ఇంకా మిగతావి అయితే అన్ని ఇదే లుక్లో అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ విగ్రహం కూడా కొంచెం యూనిక్ డిజైన్ ఉందన్నమాట. సో చాలా హైట్లో కూర్చున్నాడు గణేశుడు అయితే. ఇక్కడ నుంచి అంటే కింద నుంచి బేస్ అయితే చాలా హైట్లో ఉంది అండ్ ఇట్లా అయితే ఉంది లుక్ కూడా. సో ఇక్కడ చూసుకోండి మీరు, ఇది కొంచెం సాయిబాబా కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఉందన్నమాట. సో ఇట్లయితే చేసినారు. ఇంకా ఫినిషింగ్ వస్తే మరి ఇంకేమైనా రూపం చేంజ్ చేస్తున్నారా లేక సాయిబాబానే ఉండొచ్చా అనేది తెలుస్తుంది మనకి. ఫినిషింగ్ అయితే తెలుస్తుంది అనమాట, ఎందుకంటే వీళ్ళు క్లోతింగ్ అంతా కూడా మళ్ళీ సపరేట్గా వేస్తుంటారు అనమాట. ఈ విగ్రహం ఓన్లీ ఇది మాత్రమే కాకుండా, పిఓపి మాత్రమే కాకుండా పైన క్లాత్ అనేది, ఒరిజినల్ క్లాత్ అనేది యూజ్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐడల్. సో అక్కడ యానిమల్ బాడీ పార్ట్స్ అట్లాంటివి అవన్నీ చేసి పెట్టారు అండ్ ఇక్కడ పిల్లోస్ ఇవన్నీ రెడీ చేసి పెట్టారు అనమాట. ఎక్కడ ఏం థీమ్ సెట్ చేస్తే బాగుంటుందని ప్లాన్ చేస్తూ ఉన్నారు అనమాట వీళ్ళైతే. మూషికలు ఇవన్నీ ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఇట్లా ఉంటారు అనమాట. ఇది లాస్ట్ ఇయర్ యూనిట్ ఐ థింక్. సో ఇట్లయితే పంచాయి అన్నీ ఇట్లా కడుతూ ఉంటారు అనమాట. చూడండి. సో ఇది వచ్చేసి చిన్న ఐడల్. సేమ్ మీకు పెద్ద పెద్ద ఐడల్స్ ఏమైనా నచ్చితే దానిలో చిన్న సైజులో కావాలని చెప్పేసి అంటే ఇట్లా కూడా చేస్తారన్నమాట వీళ్ళు. చూసి కదా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.